హే గైస్, హలో ఎవ్రీవన్. వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీ అందరికీ తెలుసు కదా, నా పేరు మధు. అండ్ ఈరోజు అమెజాన్లో మళ్ళీ ఒక కొత్త జాబ్తో నేను మీ ముందుకు వచ్చేసాను. సో నేను లాస్ట్ మీకు ఈ రెండు జాబ్స్ గురించి చెప్పాను కదా, ఎంహెచ్ఎల్ఎస్ అడ్వైజర్ ఎస్, అట్లాగే సిటీకే సర్వీస్ అసోసియేట్ గురించి. సో ఇప్పుడు మళ్ళీ కొత్త జాబ్స్ అయితే వీళ్ళు మళ్ళీ పోస్ట్ చేస్తున్నారు. కేస్ మేనేజర్ అన్నమాట. ఎస్ అంటే సీజనల్ అని ఉంటది. లేదా సీనియర్ అయినా అయ్యుండొచ్చు. సో, ఇక్కడ చాలామంది అదే రోల్‌ని పోస్ట్ చేస్తున్నారు. అరౌండ్ ఒక 5, 6 రిక్రూటర్స్ లైక్ తేజస్విని, రేవతి, పూజ, నిజాం, ఇషా, వివేక్ అని. సో, ఇవన్నీ కూడా ఒకటే జాబ్ డిస్క్రిప్షన్. సో, వీళ్ళైతే 2026కి సంబంధించి ఇది బిగ్గెస్ట్ హైరింగ్. హ్యూజ్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. సో, అందుచేత మళ్ళీ హైరింగ్స్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో, దీనికి సంబంధించి జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి? సో, ఇది ఎలా అప్లై చేయాలి? ఈ రోల్‌కి బేసిక్‌గా రిక్వైర్మెంట్స్ ఏంటి? అవి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. గైస్, మీరింకా ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే మీరింకా మన వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అవ్వకపోతే ప్లీజ్ జాయిన్ అవ్వండి. ఇక్కడ నేను డైలీ కంటెంట్ అన్నిటిని పోస్ట్ చేస్తూ ఉంటాను. సేమ్ టెలిగ్రామ్. మన టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా ఇంకెవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. ఇక్కడ 499 ఉంది గదా! ఇది 500 లేదా 1000 సబ్స్క్రైబర్స్ అవ్వాలి. ప్లీజ్ డూ థట్. అండ్ మీకింకా ఎవరైనా మన ఛానెల్‌లో మెంబర్‌షిప్ తీసుకోకపోతే ప్లీజ్ డూ థట్. యూ విల్ గెట్ అ గుడ్ క్వాలిటీ కంటెంట్ ఇన్ ఔట్ ఆఫ్ ఇట్. సో, ఇందులో నేను ఒక్కటి ఓపెన్ చేసి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ తేజస్వి అనే వాళ్ళదనుకో. సో, వ్యూ జాబ్ డిస్క్రిప్షన్ పైన క్లిక్ చేశాను. ఇంకా వీళ్ళు ప్రెజెంట్ చూసుకున్నట్లయితే కేస్ మేనేజర్ తేజస్వి 2026 అనే రిక్రూటర్ అయితే దీనికి హైర్ చేసుకుంటున్నారు. సో, వీళ్ళు హైర్ చేసుకుంటున్న రోల్ ఏంది అనే విషయానికొచ్చేస్తే ఇట్స్ ఎ మేనేజరల్ రోల్ అనమాట. ఇట్స్ ఎన్ ఇండివిడ్యువల్ కాంట్రిబ్యూటర్. సో, వాళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేశారు. దిస్ ఈస్ ఎన్ ఇండివిడ్యువల్ కాంట్రిబ్యూషన్ రోల్ విత్ నో డైరెక్ట్ రిపోర్ట్స్. సో, మీరే మేనేజర్స్ అనమాట. మీకు ఎట్లాంటి మేనేజర్ ఇట్లా ఏమి ఉండదు. సో, యూ హావ్ టు డూ సమ్ వర్క్ అన్నట్టు. అంతకంటే ముందుగా బేసిక్ క్వాలిఫికేషన్స్ చూద్దాము. సో, వాళ్ళు బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ ఈక్వివలెంట్ డిగ్రీ అయితే అడుగుతున్నారు. వాటితో పాటుగా నాలెడ్జ్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఇంక్లూడింగ్ అవుట్‌లుక్, వర్డ్ అండ్ ఎక్సెల్ అండ్ 2+ ఇయర్స్ ఆఫ్ కస్టమర్ సర్విస్ ఎక్స్‌పీరియన్స్ ఆర్ హెచ్ఆర్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్‌లో మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే సరిపోతుంది. అండ్ వాళ్ళు అయితే ఇవి అడుగుతున్నారనమాట. బేసిక్‌గా ఉండాల్సిన స్కిల్స్. మీకు అట్‌లీస్ట్ 2+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అయితే అవసరం అనమాట. ఇంకా ఈ రోల్‌కి సంబంధించి ఫస్ట్ వీళ్ళు హైర్ చేసుకుంటున్న రోల్ ఏంది అంటే కేస్ మేనేజర్. మీరేం జేయాలి అంటే ఇప్పుడు అమెజాన్‌లో చాలామంది కస్టమర్స్ ఉంటారు గదా! వాళ్ళలో డిజేబిలిటీ లీవ్ సర్వీసెస్ డీఎల్ఎస్ టీమ్‌కైతే మీరైతే వర్క్ చేయబోతున్నారనమాట. అంటే మీరు చేయాల్సింది ఏంది అంటే ప్రొఫెషనల్ సర్వీసెస్ ప్రోగ్రామ్ టు డెలివర్ లీవ్ ఆఫ్ అబ్సెన్స్, డిజేబిలిటీ అండ్ అకామిడేషన్ సర్వీసెస్ టు ది అమెజాన్ ఎంప్లాయీస్, అప్లికెంట్స్, జాబ్ సీకర్స్ అండ్ క్యాండిడేట్స్ అనమాట. సో, ఇప్పుడు డీఎల్ఎస్ అంటే తెలుసు కదా! డిజేబిలిటీ లీవ్ సర్వీసెస్. డిఫరెంట్ డిఫరెంట్ అమెజాన్ ఎంప్లాయీస్ గాని, అప్లికెంట్స్ గాని, జాబ్ సీకర్స్ కానీ వీళ్ళందరికీ కూడా వీటికి సంబంధించి ఈ సర్వీసెస్ లైక్ డిజేబిలిటీ, అబ్సెన్స్ ఆఫ్ లీవ్ కానీ, అకామిడేషన్ సర్వీసెస్‌ని మీరు ప్రొవైడ్ చేస్తారనమాట. వాళ్ళ జాయినింగ్‌కి సంబంధించి, వాళ్ళ లీవ్స్ గురించి మీరైతే వర్క్ చేస్తారనమాట యాస్ ఎ హెచ్ఆర్‌గా. సో, ఇందులో మీ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే ఇనిషియేట్ అండ్ రెస్పాండ్ ఎంక్వైరీస్ అబౌట్ ది లీవ్, డిసేబిలిటీ ఈవెంట్స్, బెనిఫిట్స్ అండ్ ఆప్షన్స్ అవైలబుల్ టు ఎంప్లాయీస్. ఇప్పుడు ఎవరైనా కొత్తగా అమెజాన్‌కి అప్లై చేస్తుంటే వాళ్ళు డిసేబుల్ అయినారనుకో, వాళ్ళకి ఉండే బెనిఫిట్స్ ఏంటి? వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి? వాళ్ళకి ఎగ్జామ్‌లో వచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఇట్లాంటివన్నీ మీరు అయితే చెప్తారనమాట. సో, మీరు ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్‌గా ఉండి వాళ్ళకి హాలిస్టిక్ కేస్ మేనేజ్మెంట్ సర్వీసెస్‌ని యూజ్ చేసేసి మెడికల్ డాక్యుమెంట్స్ కానీ, లీవ్స్‌కి సంబంధించి అన్ని ప్లాన్స్‌ని కానీ ఇట్లాంటివైతే వర్క్ చేస్తారనమాట. సో, అయితే మీరు సెలెక్ట్ అయితే మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో అయితే ఎట్లాంటి డౌట్ లేదు. వాళ్ళ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్‌ని అడ్రెస్ చేయడం, అట్లాగే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ట్రబుల్ షూట్ చేయడం. సో, ఇట్లాంటివైతే మీరు చేస్తారనమాట. సో, మీ దగ్గర ఉండాల్సిందొచ్చేసి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ అండ్ మీరు డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళతో కమ్యూనికేట్ అవుతూ రెగ్యులర్‌గా అప్డేట్స్ ఇవ్వాలి ఎంప్లాయీస్‌కి అండ్ స్టేక్ హోల్డర్స్‌కి బోత్ వర్బల్ అండ్ వ్రిటెన్‌లో. సో, make sure you have to follow all these things. Consult, coordinate, and partner with our third party administrators, HR, safety, and legal payroll benefits ఇట్లా డిఫరెంట్ టీమ్స్‌తో మీరైతే వర్క్ చేస్తారన్నట్టు. సో, ఇది గైస్ చూసారు గదా! ఆహ్, ఒకవేళ మీకు గనుక ఇంట్రెస్ట్ ఉంటే నేను ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇక్కడ అప్లై నౌ అనే బటన్ పైన క్లిక్ చేస్తే ఈ పేజ్‌లోకి రీడైరెక్ట్ అవుతారు. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫార్మ్ చూడొచ్చు. ఇక్కడ వీళ్ళైతే ఫార్మ్‌ని మంచిగా చేంజ్ చేసేసారు. ఇక్కడ ఐయామ్ నాట్ రోబోట్ పైన క్లిక్ చేసేసి నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి. సో, వన్స్ మీరు నెక్స్ట్ పైన క్లిక్ చేయంగానే మీరిక్కడ చూడొచ్చు కేస్ మేనేజర్ సీజనల్ 2026 అని. హౌ డిడ్ యూ ఫైండ్ అంటే జాబ్ బోర్డ్స్, విచ్ జాబ్ బోర్డ్స్ అంటే నౌకరీ అని సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీ ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్, ఆల్టర్‌నేటివ్ మొబైల్ నంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ జెండర్‌ని అయితే ఇచ్చేసేయండి. అండ్ మీ హైయెస్ట్ డిగ్రీ ఏంటి అనేది కూడా సెలెక్ట్ చేసుకోండి.
తర్వాత మీరు ఏ ఇయర్‌లో పాస్డ్ ఔట్ అయ్యారు, తర్వాత మీ ఎడ్యుకేషన్ టైప్ ఏంటి, అండ్ మీ సిటిజన్‌షిప్ ఏంటి. సో, ఇట్లా బేసిక్ డీటెయిల్స్ అన్నీ, మీకు డిజేబిలిటీ ఉందా? ఉంటే యెస్, అదర్‌వైజ్ నో. అండ్ మీ ఫుల్ అడ్రెస్, కరెంట్ సిటీ, కరెంట్ స్టేట్, పిన్ కోడ్ ఇవన్నీ ఇచ్చేసేయండి. మీకు టోటల్ ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది? ఆర్ యూ కరెంట్‌లీ వర్కింగ్? నోటీస్ పీరియడ్, మీ ఎంప్లాయర్ ఏంటి కరెంట్‌లీ, అండ్ మీ మంత్లీ సాలరీ ఎంత? ఇవన్నీ జనరల్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసిన తర్వాత, ఇక్కడ మీ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి కెమెరాని యూజ్ చేసి. ఇక్కడ బై క్లికింగ్ థిస్ బాక్స్ అని క్లిక్ చేస్తే మీరిచ్చిన డేటా అంతా కూడా కరెక్ట్‌గా ఉందని మీరు అగ్రీ చేస్తున్నారు. అంతా కరెక్ట్‌గా ఉంటే సబ్మిట్ పైన క్లిక్ చేయండి. మీకు ఓటీపీ వస్తుంది. సో, ఆ ఓటీపీని క్లిక్ చేసేసి ఎగ్జామ్ వస్తే ఎగ్జామ్ రాయండి. లేదా డైరెక్ట్‌గా ఇంటర్వ్యూ వస్తే ఇంటర్వ్యూకైతే అటెండ్ అవ్వండనమాట. సో, ఇది గైస్, చూసారు కదా! ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. కొత్త వీడియోతో, కొత్త కంటెంట్‌తో నేను మీ ముందుంటాను. టిల్ దెన్ బై.